హలో అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ ఎందుకంటే మా పాపతోనే మళ్ళీ వచ్చేసాను. ఇవాళ కిచిడీ ఛాలెంజ్ చూపించు మన వాళ్ళకి. ఇది ఇంట్లో చేయలేదు, బయట తెచ్చాము. ఇవాళ మా పాపకి తినాలనిపించింది కిచిడీ, అందుకని తెప్పించానండి. ఛాలెంజ్ చేద్దామని చెప్పేసి కూర్చున్నాము. చూద్దాం ఎవరు గెలుస్తారో. నాకు తెలిసి నేనే గెలుస్తాను. చూద్దాం. ఉండు, రెడీ 1 2 3 అన్నాక మొదలెట్టాలి. సరే రెడీ చెప్పనా? 1 2 3. ఇదేంటి అసలు 2 3 ఏంటి? నేను మళ్ళీ సరే రెడీ 1 2 3. పట్టుకో మెల్లగా రాదు. ఎందుకు కిలోకి నువ్వు తినేద్దామనా? మళ్ళీ రాదు. పక్క నుంచి నా బ్లూ నాకు బేగలు పెడుతుంది. నాకు కొడుకండి. కొడుకోలే మీకు పెట్టట్లా? మెల్లగా నాకు తొందరగా గొంతు పడుతుంది. Siap. అది రబ్బర్ ముక్కను నీకు ఇష్టం కదా నేసా లేకపోతే ఇష్టం కదా మా అమ్మకి వేస్తే చూస్తాను. నాన్ వెజ్ అంటే ఎంతమందికి ఇష్టం అండి? కామెంట్ చేయండి. నేను పెద్దగా తిననండి నాన్ వెజ్, ఎక్కువ అంతగా నాకు ఇష్టం ఉండదు.
నాన్ వెజ్లో నాకు బాగా ఇష్టము అంటే మటన్ బాగా తింటాను. అది తినాలనిపించినప్పుడే. నా పాప కూడా ఎక్కువ నాన్ వెజ్ తిందు, అంటే అంత ఇష్టంగా తినాలి అట్లా ఉండదు. ఏంటి నాన్న? బేటు వదిలు. అక్కడ వేసావేంటి? బ్రూనో స్టాప్. స్పైసీ ఉందండి. అయినా వదిలిపెట్టుకుని తినాల్సిన ఉంది. అయిపోయిందా రాని? దాల్చా అంటే చాలా ఆయిల్ వేసేసావు. నీ అన్నం తీసావు నువ్వు మిడిల్లో. మమ్మీ ఎన్ని అబద్ధాలు చెప్తావు. నేను అన్నం ఎక్కడ చేశాను? నీ కళ్ళు గంటగా చేశానంట నేను. అమ్మమ్మ ఈ పిల్లలతో అసలే అమ్మో ఎక్కడో ఏదో చేసింది. మెల్లగా నువ్వు తగ్గేటప్పుడు నేను ఎంత కేర్ తీసుకుంటా. అడుక్కుంటేనా? ఏయ్ అన్న కథలు పడకన్నా. మా అబ్బాయి అండి. ఛాలెంజ్కి మా అబ్బాయిని రమ్మంటే నేను ప్రశాంతంగా తినాలి, ఆవిడికి నేను తినలేను, మీరు తినండి.
తాగుతారు. బాగుంది. అమ్మా నేను చెప్పాను గెలవలేవు. నేను చెప్తా. ఏంది నువ్వు చెప్పేది? ఇందాక కాల్ వచ్చింది ఆర్డర్ అని. గోంగూర కట్ట. అయితే నేను బయటికి వెళ్ళా తీసుకోవడానికి. అప్పుడు ఎక్స్చేంజ్ చేసింది పక్కా. ఎందుకంటే మా అమ్మ దాంట్లో ఇంత ఉంది. అప్పుడే ఇంత ఎట్లా వచ్చింది? మా అమ్మ మామూలు కాదు, మార్చింది. తినే వాళ్ళకి మార్చాల్సిన అవసరమే లేదు, అర్థమైందా? మార్చింది. నేనేం మార్చలేదు. పోటీ పడి తినే వాళ్ళకి మార్చాల్సిన అవసరం లేదు. అన్నా చెల్లెలు ఇద్దరు బాగా నేర్చారు. ఏం చేస్తున్నావు? ఓడిపోయిన వాళ్ళని. ఇస్తుందండి. నువ్వేం తినేం చేయాలి? తెలిస్తే కొంచెం ఉంది. కొంచెమా? ఏం మాట్లాడుతున్నావు? కొంచెం ఉందంట, చాలా ఉంది. ఏంటమ్మా? ఏం చేయాలి? ఖర్చు పెట్టుకోమ్మా. తిన్న ఆపు, ఇంకా మాట్లాడమా. గెలిచావులే నువ్వే బాబాయ్. ఎక్కువగా నేనే గెలుస్తున్నా, మీరు ఓడిపోతున్నారు. మా అమ్మ తెలిసి నేను తిండి ఎక్కువ తిన్నాను. నేను ఎప్పుడు తింటానా చెప్పది? ఎక్కువ తిందా, అందుకే నన్ను పెట్టింది. సరేనండి. ఎలా ఉందండి ఈ ఛాలెంజ్? మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఛాలెంజ్ ఏం చేయాలా అని. చాలా ఊరిక ఎప్పుడు రైస్ అయినా రైస్ కాదు, ఈసారి ఏదన్నా స్వీట్స్. వీళ్ళు రారు అబ్బా. స్వీట్స్లో అయితే ఇదే గెలుస్తుంది, మేము ఏది గెలము. అందుకే స్వీట్స్ అంటుంది. అంటే వీళ్ళకి చికెన్కి అయితే నేను రావాలి, స్వీట్స్కి అయితే వీళ్ళు ఎవ్వరు రారు. అట్లా కాదు, కప్ నూడిల్స్ ఉంటాయి కదా, బ్లైండ్ ఫోల్తో. ఓకే సరే. ఈసారి కప్ నూడిల్స్తో బ్లైండ్ ఫోల్డ్తో వస్తామండి ఛాలెంజ్కి. చూద్దాం అప్పుడు ఎవరు గెలుస్తారో, తాడు అనుకుంటా. ఓకే బాయ్. ఇరుక్కుంది. బాయ్ బాయ్. అవును, సబ్స్క్రైబ్ నోట్ చెప్పావా? సబ్స్క్రైబ్ నోట్ చెప్పావా? చెప్పా. మరి చెప్పు. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. బాయ్. అవును, మమ్మీ ఉండ్రాల వీడియో చేసింది, షార్ట్ చేసింది. అది చాలా మంది చూసారు. థ్యాంక్ యూ సో మచ్. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇప్పుడిప్పుడే గ్రోత్ అవుతున్నాము. చాలా మంది చూసారండి. మరి ఎంతమంది చేశారో నాకైతే తెలియదు, కానీ చాలా మంది చూశారు. చాలా థ్యాంక్స్ అండి. 500+ వ్యూస్ వచ్చినాయి. అంటే స్టార్టింగ్ ఇదే కాబట్టి 565 వ్యూస్ వచ్చినట్టున్నాయి. నియర్లీ 600 వచ్చినాయి. సో ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి చాలా చూస్తున్నారు. అలానే లైక్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అలాగే మా బ్రూనో ఛానల్ కూడా ఉందండి, bruno_29. నేను కింద లింక్ ఇస్తాను, దాన్ని చెక్అవుట్ చేయండి. వాడి వీడియోస్ కూడా చాలా పెట్టాము. అమ్మాయికి ఇంగ్లీష్ నేర్పద్దు, చూడండి ఎట్లా మాట్లాడుతున్నా. బ్రూట్, కంట్రీ బ్రూట్, ఇంగ్లీష్ కదండి. మా ఇంగ్లీష్ మాది, వీళ్ళ ఇంగ్లీష్ వీళ్ళది. అప్పుడు మేము చదువుకున్న రోజుల్లో మా ఇంగ్లీష్ ఇది,
ఇప్పుడు రోజుల్లో వీళ్ళ ఇంగ్లీష్ ఇది వీళ్ళలాగా పాష్గా మాట్లాడమంటే మాకు ఏం వస్తుంది చెప్పండి. నా ఇంగ్లీష్ నాది. సరే మా ఫ్రెండ్స్ చెప్పు, మా ఫ్రెండ్స్కి బాయ్ అని చెప్పు. బాయ్ అండి. ఇలానే సపోర్ట్ చేస్తుండండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి నెక్స్ట్ ఏం చేయాలని. బాయ్ బాయ్. లవ్ యూ.